ఇరుసుమండలో మంటలను కంట్రోల్లోకి తీసుకొస్తున్నారు ఓఎన్జీసీ సిబ్బందితో పాటు ఫార్ సిబ్బంది కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. నిన్నటితో పోలిస్తే మాత్రం ఈ రోజు మంటల తీవ్రత కాస్త తగ్గింది. మరికొన్ని గంటల్లోనే మంటలు అదుపులోకి వచ్చే అవకాశం ఉంది. హై ప్రెషర్ మోటార్లతో భారీ స్థాయిలో నీటిని సిబ్బంది వెదజల్లుతున్నారు. అడ్వాన్స్డ్ వాటర్ టెండర్లతో నీటిని స్ప్రింకిల్ చేస్తున్నారు. ఆయిల్ బావిలో క్రమంగా ఇంధన పీడనం తగ్గుతోంది. సో ప్రెషర్ తగ్గే కొద్దీ మంటలు అదుపులోకి రానున్నాయి. ప్రస్తుతం ఇరుసుమండలో సిచ్యువేషన్ ఎలా ఉందో మా ప్రతినిధి సత్య అందించేందుకు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సత్య, మంటలు ఎప్పటికీ కంట్రోల్లోకి వచ్చే అవకాశం ఉంది. సో ప్రస్తుతం ఎవరైతే అంటే ఓఎన్జీసీ సిబ్బందితో పాటు ఫైర్ సిబ్బంది చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నట్లేనా? అంటే లేదంటే వాటర్ స్ప్రింక్లింగ్ అయితే జరుగుతుంది. ప్రత్యామ్నాయంగా పైపుల ద్వారా వాటర్ని ఫోర్స్ చేసి ఏదైతే ఆ బావి దగ్గర నుంచి పైకి ఎగజిమ్ముతున్నటువంటి మంటల దగ్గర బావి దగ్గర లోపలికి వాటర్ని స్ప్రింక్లింగ్ చేస్తున్నారు. అంటే మొత్తం టీముల కింద విభాగంగా విడిపోయారు ఓఎన్జీసీతో పాటు ఫైర్ సిబ్బంది. ప్రస్తుతం అదే స్పాట్లో మనం ఉన్నాము. స్థానికంగా అక్కడ పైపింగ్ సిస్టమ్ కూడా పెంచినటువంటి పరిస్థితి. ఎగసిపడుతున్నటువంటి మంటల్ని ఒకసారి చూడొచ్చు. ఇంకా ఉవ్వెత్తిన మంటలు ఎగసిపడుతున్నాయి బావి నుంచి. అయితే ఒక్కొక్కసారి తగ్గుముఖం పడుతుంది, ఒక్కొక్కసారి ఉన్న పళంగా అమాంతంగా పైకి ఎగసిపడుతున్నటువంటి మంటల దృశ్యాలు కూడా చూడొచ్చు. ఒక్కసారి వాటర్ స్ప్రింక్లింగ్ పడుతుంటే ఒకసారిగా మంటలు ఆగిపోతున్నాయి. ఇప్పుడు విజువల్స్లో చూడొచ్చు. ఒక్కొక్కసారి ఒక్కొక్క వేవ్ కింద పక్కకి కెరటాలాగా వెళ్ళిపోతున్నటువంటి దృశ్యాలు. అంటే కింద ఆయిల్ మడ్ ఉండొచ్చు, ఆయిల్ మడ్కి సంబంధించినటువంటి అంతా కూడా పైకి ఆక్సిజన్ రూపంలో పైకి వెళ్తున్నటువంటి దృశ్యాలు. ఒక్కసారిగా ఆగినట్టు ఆగుతుంది. ఎందుకంటే వాటర్ ఫోర్సింగ్ పెరిగింది, పైపుల్ని పెంచుతున్నారు. ఎక్కడికక్కడ ఫైర్ సిబ్బంది అలాగే అక్కడ రెస్క్యూ టీంతో పాటు ప్రత్యేక టీంలన్నీ కూడా చేరుకున్నాయి. ఎవరికి వారు వాళ్ళ పనుల్లో నిమగ్నమయ్యి ఇక్కడ బావికి సంబంధించినటువంటి మంటని అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ కూడా పెద్ద మొత్తంలో ఒక్కొక్కసారి మంటలు ఎగసిపడుతున్న దృశ్యాలు. అంటే ఆక్సిజన్ లెవెల్స్ కింద ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆ లెవెల్స్ని సర్దుమనుకుంటూ వస్తున్నప్పటికీ కూడా టీం మొత్తం అంతా కూడా ఏకతాటిపై చేరుకున్నారు. ఫైర్ పోలీసులు అలాగే స్థానికంగా ఓఎన్జీసీ సిబ్బంది అందరూ కూడా అర్ధరాత్రి 2 గంటల వరకు కూడా కష్టపడ్డారు. 2 గంటల తర్వాత మళ్ళీ ఉదయమే 4 గంటలకి ఆపరేషన్ స్టార్ట్ చేశారు. కాసేపట్లోనే ఇక్కడికి ఢిల్లీ నుంచి టీం కూడా చేరుకోబోతుంది. ఇక్కడ ఉన్నటువంటి రెస్క్యూ టీం అంతా కూడా జనరేటర్లను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. పైపుల ద్వారా నీటిని, అంటే పక్కనే ఎన్ని పచ్చని పైర్లు ఉన్నాయి కాబట్టి, చేలు ఉన్నాయి కాబట్టి వాటర్ని అంతా కూడా పైపుల ద్వారా ఈ దగ్గరలో ఉన్నటువంటి ఆ బ్లోఅవుట్ దగ్గరికి పైపుల్ని పంపిస్తున్నారు. టీం మొత్తం కూడా ఇక్కడ ఫైర్ సేఫ్టీ టీంతో పాటు స్థానికంగా ఉన్నటువంటి ఫైర్ పోలీసులు అలాగే రెస్క్యూ ఆపరేషన్ టీం అంతా కూడా కలిసికట్టుగా బ్లోఅవుట్ని నియంత్రించేటువంటి మొత్తం నిమగ్నమయ్యారు. ఆ ఢిల్లీ టీం వచ్చిన తర్వాత స్థానికంగా ఎమ్మెల్యే కూడా దేవ వరప్రసాద్ కాసేపటి క్రితం వచ్చి అధికారులతో మాట్లాడలేరు. అలాగే రెవెన్యూ అధికారులు వచ్చారు. స్థానికంగా ఉన్నటువంటి నేతలంతా కూడా ఎప్పటికప్పుడు తెలుసుకుంటారు. ఒక పక్క రిహాబిలిటేషన్ సెంటర్లో స్థానికంగా ఉన్నటువంటి ఇరుసుమండ గ్రామస్తులంతా కూడా బిక్కుమంటూ రాత్రి నుంచి పడిగాపులు కాస్తున్నారు. ఎప్పుడు బ్లోఅవుట్ తగ్గిపోతుందా, ఎప్పుడు తమ గ్రామాలకు వెళ్తామంటూ కూడా వాళ్ళంతా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే మాత్రం కాసేపట్లో తగ్గుముఖం పట్టినట్టే పట్టి మళ్ళీ మంటలు పైకి ఎగజిమ్మడంతో అధికారంగా అంతా కూడా అప్రమత్తం అవుతున్నారు. ఏ క్షణం పెరగొచ్చు లేదా తగ్గొచ్చు అన్న పరిస్థితుల్లో ఉన్నారు. స్పెషల్ టీం వస్తే కానీ దీనికి స్ప్రింక్లింగ్ సిస్టమ్ ద్వారా అంబ్రెల్లా వాటర్ని స్ప్రింక్ చేసిన తర్వాత స్ప్రెడ్ చేసిన తర్వాత అదుపులోకి వస్తాయని ఒక అంచనాకైతే వస్తున్నటువంటి పరిస్థితి వస్తుంది. ఇంకా అగ్ని జ్వాలలు ఆ బ్లోఅవుట్ నుంచి పైకి ఇంకా ఎగజిమ్ముతున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. ఎస్ సత్య.